అక్కడ లేడీస్ పర్ఫ్యూమ్ వాసన వచ్చేసరికి ఖచ్చితంగా అక్కడికి ఎవరో లేడీస్ వచ్చారని అర్థమైంది. అది కూడా బాగా తెలిసిన పర్ఫ్యూమ్ లాగా అనిపించింది. అంటే కుట్ర చేసింది లేడీస్ అయి ఉంటారా? ఆ కుట్రలో లేడీస్ పార్ట్నర్ అయి ఉండొచ్చు కదా. తెలిసిన పర్ఫ్యూమ్ లా ఉందంటున్నావు అంటే మనకి తెలిసిన లేడీస్ ఎవరన్నా కుట్రలో? నాకు ఆ కుట్రకి ఏ సంబంధం లేదు. అప్పుడేదో 16 రోజుల పండగ రోజున అలా చేశాను కదా అని చెప్పి జరిగిన ప్రతి కుట్ర నా మీదే వెయ్యాలని చూడొద్దు. అవునవును, ఇందులో పాపం ఐశ్వర్య కుట్ర ఏమీ లేదని నాకు అనిపిస్తోంది. నువ్వు చెప్తే నమ్మొచ్చు. అంటే ఐశ్వర్య కుట్రుంటే నీకు కూడా తెలుస్తుంది కదా అని. జరిగిన కుట్రలో మీ ఇద్దరి ప్రమేయం ఏమీ లేదు. అది తెలిసిన పర్ఫ్యూమ్లా ఉంది అన్నాను కదా అని మనకు తెలిసిన లేడీస్ ఎవరన్నా కుట్రలో ఉన్నారా అని అన్నయ్య డౌట్. ఓకే, అది మీ అన్నయ్య డౌట్. మరి నీ డౌట్ ఎవరి మీద? మీ అంతు చూడడం నా జీవిత ధ్యేయం, గుర్తుంచుకోండి. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. నా డౌట్ ఆ మల్లికార్జున్ మీద. తను రంగంలోకి దిగకుండా ఎవరో లేడీస్ ని పంపించి ఆ పని చేయించుండొచ్చు. మొన్న నేను అన్నయ్య హార్మోనియం కొనుక్కొచ్చిన రోజు మల్లికార్జున్ ఎదురయ్యాడు. ఆ విషయం మీకు చెప్తే మీరందరూ టెన్షన్ పడతారని అప్పుడు చెప్పలేదు. ఆ రోజు ఆ మల్లికార్జున్ నోటికొచ్చినట్టు వాగాడు. ఇప్పుడే కదా ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చూద్దాం. వాడు డైరెక్ట్గా ఛాలెంజ్ చేశాడంటే ఖచ్చితంగా ఇది వాడి కుట్రేనని నాకు అనిపిస్తుంది. వాడి మీద మనకు డౌట్ రాకుండా ఉండడం కోసం, మనల్ని తప్పుదారి పట్టించడం కోసం ఎవరో లేడీస్ ద్వారా ఆ పని చేయించాడు అనిపిస్తుంది. ఖచ్చితంగా అంతే అయి ఉంటుంది. లక్కీగా ఆ కుట్ర తెలుసుకున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఫ్యాక్టరీలో పెద్ద ప్రమాదమే జరిగేది. అవును డాడీ. శ్యామ గనుక కన్నయ్యను అక్కడ పెడదామని చెప్పి నన్ను ఆ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్ళి ఉండకపోతే ఆ కుట్ర మనకి తెలిసేది కాదు. చాలా పెద్ద డ్యామేజ్ జరిగేది. ఒక రకంగా శ్యామయే మనల్ని కాపాడింది. నేను కాపాడేదేముందండి, అంతా కన్నయ్య దయ.
అక్క రా అక్క రా. వసంత వసంత ఈవిడేంటి ఇప్పుడొచ్చింది? అసలే ముక్కొప్పి ఏదో ఒకటి అనందే ఊరుకోదు. మా భువనేశ్వరకు వచ్చింది. బావున్నారా వదిన గారు? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బావున్నా వదిన గారు. అక్క కూర్చో. మంచినీళ్ళు తీసుకోండి పెద్దమ్మ గారు. దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఏంటక్క ఒక్కదానివే వచ్చావు? బోనాల పండక్కి నిన్ను బావగారిని పిల్లల్ని అందరినీ రమ్మని చెప్పాను కదా. నువ్వు చెప్పావులేరా. పాపం వాళ్ళు కూడా వద్దామనుకున్నారు. కాకపోతే ఏవో పనులు అడ్డం పడ్డాయి, దాంతో ఆగిపోయారు. నిజానికి ఒక్కదాన్నే ఏమొస్తానని నేను కూడా ఆగిపోదాం అనుకున్నాను. కానీ నువ్వెక్కడ అలుగుతావో అని చెప్పి బయలుదేరి వచ్చేశాను. అవునక్క, నువ్వు మా చిన్న కోడల్ని చూడలేదు కదూ? లేదురా, నేను పెళ్లికి రాలేదు కదా. అమ్మా శ్యామా, శ్యామా ఆ మామయ్య గారు. ఇలా రామ్మా. మామయ్య గారు. మా అక్కయ్య గారు. నమస్కారం పెద్దమ్మ గారు. ఆ దీర్ఘ సుమంగళీ భవ. లే అఖిల్ వాళ్ళెక్కడ్రా? ఆఫీస్కి వెళ్ళారక్క. అవునా, సర్లే. వసంత, ఇంతకీ శుభవార్త ఏమైనా చెప్తున్నావా? శుభవార్త ఏంటొదిన గారు? అదే, మీ రెండో కోడలు నీళ్లు పోసుకుందన్న శుభవార్త చెప్తున్నావా లేదా అని. ఇంకా అలాంటిది ఏమీ లేదు వదిన గారు. అదేంటి వసంత, పెళ్ళే ఇన్ని సంవత్సరాలైనా నీళ్లు పోసుకోకపోతే అలా వదిలేసావేంటి? జాతకంలో ఏమైనా దోషాలున్నాయేమో, వాటికి పరిహారాలు ఏమైనా చెయ్యాలేమో కనుక్కోవాలి కదా. పూజలు హోమాలు లాంటివి ఏమైనా చేయించాలి కదా. సంతాన లక్ష్మి వ్రతం అయినా చేయించాలి కదా. ఏం చేయకుండా అలా వదిలేస్తే ఎలా? అసలు అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు అలా ఎలా ఉండగలిగావు? అత్తగారుగా నీ బాధ్యత నువ్వు మర్చిపోయావా? మీ అత్తయ్య బ్రతికుంటే ఇలా జరగనిచ్చేదా? లేదండి, మా అత్తయ్య గారు వారి బాధ్యతని ఎప్పుడు మర్చిపోలేదు. ఎప్పుడెప్పుడు ఐశ్వర్య అక్క కడుపు పండుతుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మొన్నటికి మొన్న హరిహరానంద ఆశ్రమానికి వెళ్ళినప్పుడు గురువు గారిని ఈ విషయం గురించి అడిగారు. గురువు గారు ఒక పండుని అక్క వాళ్ళకి ప్రసాదంగా కూడా ఇచ్చారు. అలా అత్తయ్య గారు తను చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నారు పెద్దమ్మ గారు. ఇది తప్పకుండా ముసల్దాని చేతిలో అయిపోతుంది. ఏంట్రా ఆనందం? నా మరదల్ని నేను నిలదీస్తుంటే నీ కోడలు నాకు సమాధానం చెప్తుందేంటి?
అప్పో నిన్న గాక మొన్నొచ్చిన కోడలు అత్తగారి మీద ఈగ వాలనివ్వట్లేదన్నమాట. వసంత, మొత్తానికి నీ కోడలు మంచి కోడలే. ఐశ్వర్య, గురువుగారిచ్చిన పండు తిన్నావు కదా? తిన్నాను. అయితే గురువుగారి ఆశీస్సులతో తొందరలోనే 12 బిడ్డ పుడతాడు. ఇప్పుడు ఈ పండుని నేను తిని 12 బిడ్డని కనాలా? చేస్తే నేను ఆ పని చేయను. అవును వసంత, రేపు బోనాల్లో ఐశ్వర్య చేత ఉయ్యాల కట్టిస్తే ఎలా ఉంటుందంటావు? అలా బోనాల్లో ఉయ్యాల కడితే సంవత్సరం తిరిగేసరికల్లా ఇంట్లో ఉయ్యాల కడతావని అంటారు కదా. అవునండి, మా ఊళ్ళో కూడా ఇలాంటి నమ్మకం ఉంటుంది. గ్రామదేవత పుట్టలమ్మ గుడి ముందు చెట్టుకి ఊయల కడితే సంవత్సరం తిరిగేసరికల్లా పిల్లలు పుడతారు. గురువుగారు ప్రసాదం ఇచ్చారు కదా, అది తిన్నాను కదా, ఇంకా ఉయ్యాలెందుకు? ఆ ప్రసాదం తిన్నంత మాత్రాన బోనాల్లో ఉయ్యాల కట్టకూడదని ఏమీ లేదు. ముక్కోటి దేవతల్లో ఏ దేవతైనా కరుణించి నీ కడుపు పండితే మాకంతే చాలు. ఏమంటావు వసంతా? అలాగే వదిన గారు, మీరు చెప్పినట్టు బోనాల్లో ఐశ్వర్య చేత ఉయ్యాల కట్టిద్దాం. అసలు ఈ భువనేశ్వరి ఇప్పుడెందుకొచ్చినట్టు? బోనాలు చూడ్డానికొచ్చింది, చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. నన్ను ఉయ్యాల కట్టమని చెప్పడమేంటి? దానికి తోడు ఈ శ్యామ ఆవిడికి వంతు పాడటం. ఆవిడ చెప్తే నేను ఉయ్యాల కట్టేస్తానా ఏంటి? నో, కట్టను. ఎవరు ఎన్ని చెప్పినా రేపు బోనాల్లో నేను ఉయ్యాల కట్టను కట్టను కట్టను. నా అందం తరిగిపోయే పని నేను ఎప్పటికీ చెయ్యను. ఏదో ఒక ప్లాన్ వేసి రేపు ఉయ్యాల కట్టకుండా చూడాలి. అవును, రేపక్కడ శ్యామ ఉందంటే నా ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఏదో రకంగా అది అడ్డం పడుతుంది. సో రేపు దాన్ని బోనాలకి బయలుదేరనివ్వకూడదు. అక్క, ఏమైనా కావాలా? ఏం కావాలన్నా ఇస్తావా? నువ్వేమన్నా వరాలిచ్చే దేవతవనుకుంటున్నావా? ఏం కావాలని అడుగుతున్నావు? ఆ పెద్దావిడేదో నోటి దురద కొద్దీ రేపు బోనాల్లో ఉయ్యాల కట్టమని చెప్పిందే అనుకో. మధ్యలో నువ్వేంటి ఆవిడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ప్రోగ్రాం ఫిక్స్ చేయించేశావు?
అసలు నాకు తెలియక అడుగుతాను, నాకు పిల్లలు పుట్టకపోతే నీకెందుకే టెన్షన్? నీకెందుకు అంత బాధ? అంటే అత్తయ్య గారు పిల్లల గురించి బాధపడుతున్నారు కదా అని. ఆవిడ బాధ తీర్చడానికి నువ్వు తయారయ్యావా? ఆవిడ బాధ తీర్చాలని నేను అనుకోనా? ఓకే, నువ్వు ఇంత ఇదిగా అత్తయ్య గారి బాధ గురించి ఆలోచించే కోడలిగా మార్కులు కొట్టేయాలనుకుంటున్నావు కాబట్టి నీకు ఆ మార్కులు పడనివ్వను. రేపు నువ్వు కనుక బోనాలకొస్తే నేనక్కడ చెట్టుకి ఉయ్యాల కట్టను. నువ్వు రాకపోతేనే నేనక్కడ ఉయ్యాల కడతాను. అలాగే అక్క, నేను రాను, ఇంట్లోనే ఉండిపోతాను. నేను అక్కడికి రావడం నాకు ముఖ్యం కాదక్క. బోనాల్లో మీరు ఉయ్యాల కట్టడం ముఖ్యం. మీకు పండంటి బిడ్డ పుట్టడం ముఖ్యం. అది చూసి అత్తయ్య గారు సంతోషించడం ముఖ్యం. సో రేపు బోనాలకి నువ్వు మాతో పాటు రావడం లేదు, అంతే కదా? అంతే అక్క, నేను రాను. రేపు బోనాలకి రాను. గుడ్, వెరీ గుడ్. శ్యామా, ఇంకా రెడీ కాలేదేంటి? బోనాలకి కావలసినవన్నీ సిద్ధం చేస్తున్నానక్క. అవి సిద్ధం చేస్తున్నావు సరే, నువ్వెందుకు రెడీ అవ్వలేదంటున్నా? వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా. నేను మీతో రావడం లేదక్క. రావట్లేదా? ఎందుకు రావట్లేదు? కొత్త కోడలు బోనం ఎత్తితే శుభం అంటారు. నువ్వు తొందరగా రెడీ అయ్యిరా. లేదక్క, నేను ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉండి ఏం చేయాలట? అంటే అత్తయ్య గారు అంతమంది జనంలోకి పిల్లల్ని తీసుకువెళ్ళొద్దు అని చెప్పారు కదా మామయ్య గారు. వాళ్ళకి తోడుగా నేను ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను. పిల్లలకి తోడు చిలకం ఉంది కదా, నువ్వెందుకు? నువ్వు మాతో రావచ్చు కదా. రాను అంటుంటే అంత బలవంతం చేయడం ఎందుకక్క? వదిలే. ఏంటి అత్తా కోడలేదో మల్ల గుల్లాలు పడుతున్నారు? అంటే వదిన గారు శ్యామ మనతో రానంటుంది. రానంటుందా? ఎందుకు? ఇంట్లో పిల్లలకి తోడుగా ఉంటుందట. మంచిదేలే, ఉండని. మనం వెళ్దాం పదండి. బాబు అరుణ్,